హాయ్ అండి. ఈరోజు మనకి కరివేపాకు సంవత్సరం పాటు ఏ విధంగా నిల్వ చేసుకోవాలో చూపిస్తాను. మనం ఊర్లోకి వెళ్ళినా లేకపోతే తక్కువ రేట్ దొరికినప్పుడు ఎక్కువ కరివేపాకు తెచ్చుకున్నప్పుడు మనకి తెచ్చుకునేటప్పుడు మనం ముదురాకు తెచ్చుకున్నామనుకో మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చండి. ఫస్ట్ అయితే కాడలున్నాయి కదా! వాటిలో నుంచి కరివేపాకునైతే సెపరేట్ చేసేసుకొని ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత వీటిని ఒక బౌల్ తీసుకొని చక్కగా వాటర్‌లో వాష్ చేసి దుమ్ము ఏమి లేకుండా ఈ విధంగా ఒక పొడి క్లాత్ మీద వేసుకోవాలి. తర్వాత చూసారు కదా! ఈ క్లాత్ మీద వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని పైన క్లాత్‌ని కవర్ చేసేసి తడి అస్సలు లేకుండా వీటిని చక్కగా మనం ఈ విధంగా రుద్దేసుకుంటే మనకి తడి వల్ల ఆకులు అతుక్కుపోతా ఉంటాయి కదా! అట్లా లేకుండా చక్కగా చూసారు కదా! ఈ విధంగా సెపరేట్ అయిపోతాయి. మరి అపార్ట్మెంట్స్‌లో ఉన్న వాళ్ళకి అంత ప్లేస్ ఉండదు కదా! అలాంటి వాళ్ళు ఇలాంటి టబ్‌లో అయినా పెట్టేసేసుకొని వీటి వల్ల దుమ్ము, డస్ట్ ఏమి పడకుండా చక్కగా ఉంటే కావాల్సినప్పుడు పెట్టుకోవచ్చు. ఇన్‌కేస్ గాలొచ్చినా ఎగిరిపోయే ప్రాబ్లమ్ కూడా ఉండదు. వీటిని మటికి మనం నీడలోనే చక్కగా 4-5 డేస్ నీడలో ఆరబెట్టుకుంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. కావాల్సితే మనం పౌడర్ చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్‌గా ఇట్లానే మనం ఆకుల్లాగా కర్రీస్‌లో వాడుకోవచ్చు. చూసారు కదండీ! ఈ టిప్ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.